అదే రకంగా కొన్ని సీట్లు తీసుకున్న చోట్ల గెలిచారు. నేనేంటి, నా బలం ఏంటి, నేను పలానా వాడి పెళ్ళాన్ని, పలానా వాళ్ళ కోడల్ని, ఇవన్నీ చెప్పుకోలేదండి. ఇక్కడ ఎవరు గెలవాలో కాదండి, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినది నాయకత్వ లక్షణాలు. ఈరోజు ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేశారని కాదండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నారు. ఈరోజు బీజేపీ కలిసి వస్తే సిపిఐ, సిపిఎం మైనారిటీలు కొంచెం దూరం అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళను కూడా బుజ్జగించి, వాళ్ళకు కూడా అద్భుతమైన ఎమ్మెల్యే సీట్లు ప్రకటించి, లేకపోతే వాళ్ళకి కొన్ని అద్భుతమైన పథకాలు ప్రకటించి వాళ్ళను కూడా మచ్చిక చేసుకొని అందరం కలిసి మనం పోరాడాలి, వైసీపీని అంతిమంగా గద్దెదించాలి. ఖచ్చితంగా దీంట్లో ఎవరు వాళ్ళ సొంత ఎజెండా ఉండదండి, కేవలం రాష్ట్ర ప్రయోజనాలే. రాజకీయ ప్రయోజనాలు లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈసారి ఆంధ్రాలో జరగబోయే ఎలక్షన్స్ కీలకంగా ఉంటుందండి. సో ఖచ్చితంగా ఆంధ్రాలో జరగబోయే ఎలక్షన్స్కి టీడీపీ కూటమితో జనసేన కలిసి వస్తుంది. సీట్ల కేటాయింపులో కూడా గౌరవప్రదమైన సీట్లనే ఇస్తానంటున్నటువంటి చంద్రబాబు గారు, మీ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించను అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా మంచి మీ వైపు ఉంది, నిజాయితీ మీ వైపు ఉంది, అభివృద్ధి పదం మీ వైపు ఉంది, మీతోనే కలిసి వస్తామన్నటువంటి బీజేపీ, కొద్దో గొప్ప సిపిఐ, సిపిఎం మైనారిటీలు కొంచెం ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా కలిసి రావాలి. ఈసారి ఖచ్చితంగా రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి. మీ ఆశల కోసం కాకుండా, మీ సీట్ల కోసం కాకుండా ఆశయం కోసం పనిచేయండి. రాష్ట్రం ఒక తండ్రి లేని కుటుంబం అయిపోయింది, రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది, పోలవరం లేక, పంటకి నీరు లేక, పంటలు బీడిపోయిన పరిస్థితి అయిపోయింది. కనీసం ఒక్క కంపెనీ రాక, భవన కార్మికులకి కనీసం నిర్మాణ పనులు లేక, ఇసుక రేట్లు ఆకాశాన్ని నమ్మి ఈరోజు కల్తీ మందుతో ఎంతమంది అస్వస్థకు గురయ్యి, ఆరోగ్యశ్రీ పనిచేయక, ట్రీట్మెంట్ తీసుకోవడానికి గతి లేక, ఈరోజు పసిబిడ్డలు సైతం అలలాడిపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈరోజు మనం అందరం ఒక్కటై చెయ్యి కలుపు, చెయ్యి జారదు గెలుపు, మేమందరం కలిసే ఉన్నాం. అవినీతి పరుడే నిన్ను, అక్రమాస్తుడు పరుడే నిన్ను, తండ్రి చావు అనుమానాస్పదం, చిన్నాయన చావు కారణం నువ్వే అంటూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు, ఈరోజు నువ్వు నమ్ముకున్న బైబిల్, నువ్వు నమ్ముకున్న ఈ జీసస్, క్షమాగుణం కలిగినటువంటి జీసస్, తనని కిరాతకంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా క్షమించగల తండ్రి, ఆయన బైబిల్ని మోస్తున్న నువ్వు, క్రిస్టియాలిటీ అన్నట్టు నువ్వు, క్రైస్తవుడు అన్న నువ్వు, ఈరోజు కోడికత్తికి సీనుని ఎందుకు క్షమించలేకపోయావు? నిజంగా గాయం చేశాడా? నీ మనసాక్షికే తెలియద్దు. 4.5 ఏళ్ళు గడుస్తుంది ఈ రోజుకి. అది ఒప్పుకుంటే 2 ఏళ్ళు, ఒప్పుకోకపోతే 4 ఏళ్ళు. కానీ నీ కర్మ వాళ్ళ కర్మ అర్థం కావట్లే. ఈరోజు 5.5 సంవత్సరాలు లోపలుండి 125 అడుగుల శిలా విగ్రహాన్ని పెట్టావే, అంబేద్కర్ గారి విగ్రహాన్ని. అదే విజయవాడలో కోర్టుకొచ్చి ఒక్క విలువైన సాక్ష్యాన్ని చెప్పలేక ఒక దళితుని కాపాడలేని నువ్వు. అదే రకంగా భర్త ప్రాణాల కోసం పోరాడిన సావిత్రమ్మ ఒక పక్కన అయితే, బిడ్డ ప్రాణాల కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సావిత్రమ్మ ఒక పక్కన. ఆ తల్లికి న్యాయం చేయలేకపోయావు. ఇది మాస్కులు అడిగి లేకపోతే మేము ఎలా బతుకుతాం, మేము వైద్యం చేసేవాళ్ళమే కదా అని నిలదీసినందుకు సుధాకర్ గారి పరిస్థితి దిక్కు ముక్కు లేని చావు. మాస్క్ పెట్టుకోలేదని ఒక చీరాల్లో ఒక ఘటన. సో చంపేస్తారని మాట్లాడితే దళితుల్ని. సో ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పాలండి. దయచేసి ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టండి. రాష్ట్రానికి రాజధాని తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ మేము సైతం అని ముందుకు రండి అని మనస్ఫూర్తి అభ్యర్థనండి. థ్యాంక్ యూ మేడం. ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఏదైతే వైసీపీ నుంచి వస్తున్నటువంటి సిద్ధం అనేటటువంటి ప్రశ్నకు సంబంధించి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి రజనీ గారు. ఒకప్పుడు ఏదైతే కాంగ్రెస్ లాంటి బలమైనటువంటి దిగ్గజాన్ని ఎదుర్కొని గద్దె దించడానికి ఎన్టీఆర్ సైతం, ఎవరైతే మేనకా గాంధీ సైతం ఎన్టీఆర్తో కలిసి ఆమె ఏదైతే స్వల్ప సీట్లతో రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది, ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేక కాదు, కానీ ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అదే అంతిమ లక్ష్యం అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.